నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా అని ప్రశ్నించిన సీఎం జగన్. 58 నెలలుగా బటన్లు నొక్కుతూ నగదు జమ చేస్తున్నానన్న జగన్, ఇవి మన తలరాతులు మార్చే ఎన్నికలని వ్యాఖ్య. రాయలసీమ ద్రోహి జగన్ ను ఇంటికి పంపటమే అందరి లక్ష్యం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమన్న చంద్రబాబు, రాష్ట్రం భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టీకరణ. ఎన్నికల నిబంధనలు, పోలింగ్ సరళిపై అవగాహన కలిగించేలా అన్ని పుస్తకాలు పెట్టారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. ఏ అధికారి పనితీరు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చని సూచన. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రోజువారీ దినచర్య వార్తల్ని ఇక్కడి నుంచి ఇస్తామని స్పష్టీకరణ. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. 75 ఏళ్ల ముసలాడి పరిపాలనలో మనం ఏం చూశామో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఇంత చిన్నోడు చేసిన పనుల్ని 14 ఏళ్ల అనుభవం చేయగలిగించిందా అని సీఎం జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇది మన తలరాతలు మార్చే ఎన్నికలని, మరొకసారి ఓటు వేసే సమయంలో ఆలోచన చేయండని సీఎం వెల్లడించారు. అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాము బటన్లు నొక్కి నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన ఆయన రెండో రోజున గురువారం ఉదయం ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత తనకంటే ముందు 75 ఏళ్ల ముసలాయన పరిపాలన చేశారని అన్నారు. ఆయన 14 ఏళ్లు సీఎంగా పనిచేశారని, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనకు ఉందని తెలిపారు. తాను చాలా చిన్నవాడినని, వయసులో కూడా చిన్న అని తెలిపారు. ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే గ్రామంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు మీ గ్రామంలో చేశారా అని నిలదీశారు. ఒకసారి ఓటు వేసే సమయంలో ఆలోచన చేయండని, మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసమే వేస్తున్నామని, ఎమ్మెల్యేకో ఎంపీకో కాదు మీరు ఓటు వేసేది, మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది అని సీఎం వెల్లడించారు. దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం ఓటు వేస్తా ఉన్నాం. రాయలసీమ ద్రోహి జగన్ ను ఇంటికి పంపటమే అందరి లక్ష్యం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమన్న ఆయన, రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని, ఇక 46 రోజులే మిగిలి ఉందని చెప్తూ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే అని ఆయన పేర్కొన్నారు. రాప్తాడు ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలిశాయని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమకు మద్దతివ్వాలని కోరారు. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, జగన్ను ఇంటికి పంపటమే అందరి లక్ష్యం కావాలని అన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని, విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నిటి ధరల్ని పెంచుకుంటూ పోయిన జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు అసమర్థుడు, అవినీతి పరులని ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవుడిచ్చిన ఇసుక నదుల్లో, కాలువల్లో ఇసుకుంటుంది.
అలాంటి ఇసుకలో కూడా వీళ్ళకి చూస్తే ఎంత అవినీతి పరులంటే కూడా ధైర్యం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు, కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగలు తీసుకుపోయి. దానికి ఎవడ చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను. వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందరూ దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, 3వ విషయం నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఇప్పుడే మా తమ్ముడు డీజిల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది. బార్డర్లో ఉన్నవాళ్ళు బెంగళూరు వేసుకొని వస్తున్నారు, కర్ణాటక బార్డర్కి వెళ్ళి. ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని 1 క్వార్టర్ వేసుకొని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే 2 పర్పస్లు అయిపోతున్నాయి. అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది, అవునా కాదా? ఎన్నికల నిబంధనలు, పోలింగ్ సరళిపై అవగాహన కలిగించేలా అన్ని పుస్తకాలు పెట్టారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అధికార పనితీరు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రోజువారీ అప్డేట్స్ ఇక్కడ నుంచి ఇస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్న దినకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎక్కడ ఏం పట్టుపడినా తనిఖీలు సమాచారం ప్రతిరోజు ఇస్తామని చెప్పారు. 3.6 కోట్లు ఇప్పటి వరకు నగదు వస్తువులు సీజ్ చేశామని వెల్లడించారు. సమాచార మాధ్యమాలు, హెల్ప్ లైన్, సి విజిల్ లాంటి వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మే 13న ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకున్నామని, ఓటింగ్ శాతం 80 నుంచి 85% ఉండేలా ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని తెలిపారు. అనంతరం సిపి కాంతిరాణ టాటా మాట్లాడారు. మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపారు. వాస్తవ పరిస్థితులు, తీసుకున్న చర్యలు రావాలని, మొక్కుబడి సమాచారంతో అనవసరమైన హడావుడి వద్దని అన్నారు. 1.5 కోట్లు ఇప్పటి వరకు నగదు రూపంలో సీజ్ చేశామని, అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎటువంటి సమాచారం వచ్చినా మీడియా వారు కూడా నిర్ధారించుకుని వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వచ్చాక వాస్తవానికి విరుద్ధంగా సెన్సేషన్ చేస్తున్నారని, ఎటువంటి సమాచారమైనా వాస్తవాలు వెయ్యాలని, లేదంటే ప్రజల్లో కూడా గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మీడియాపై కూడా ఈ ఎన్నికలలో కీలకమైన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా అనేక రూపాలలో తప్పుడు సమాచారం వస్తుందని అన్నారు. రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తాయని, అధికారుల నుంచి నిర్ధారణ చేసుకున్నాక ప్రచారం చేయాలని మా మనవి అని తెలిపారు. జిల్లాలో ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి, ఎవరు గెలిచారు, పూర్తి సమాచారం ఇక్కడ పెట్టామని తెలిపారు. ఈ మీడియా సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ అన్ని విధాల సహకారం అందించారని, మీడియా ప్రతినిధులు కూడా ఈ మీడియా సెంటర్ను సద్వినియోగపరచుకోవాలని, ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. B9 కానీ 10 ఆ విధంగా అంటే డైలీ క్యాష్ సీజర్స్ ఉంటాయి, డైలీ లిక్కర్ సీజర్స్ ఉంటాయి, ఇతర అదర్ మెటీరియల్స్, ఈ సీజర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా అనేటువంటిది పెట్టడం. దెన్ ఇక్కడ నుండి మీకు ఈ సోర్స్ ఇక్కడ నుండి మీకు ఇన్ఫర్మేషను ఫ్లో అనేటువంటిది ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోవడం అనేటువంటిది మన INPR డిపార్ట్మెంట్ అనేటువంటి తీసుకుంటుంది. అందు గురించి ఇది ప్రాపర్గా చేశాము. ఈవెన్ ఇక్కడ అంతకుముందు గుడ్ దట్ అట్లీస్ట్ ఏసీస్ అనేటువంటిది పెట్టడం జరిగింది. అంత కూడా అంటే కొద్దిగా కంఫర్టబుల్గా అనేటువంటిది ఉండడానికి.
సో రెగ్యులర్గా కూడా ఇక్కడికి వచ్చి మీతో అనేటువంటిది ఇంటరాక్ట్ కావాలనుకునేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళతో ఖచ్చితంగా ఇక్కడ ఆ రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికే మన ఎంసీసీ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఎంసీసీలో చాలా స్టేట్లోనే 26 జిల్లాల్లో మనం హైయెస్ట్ ఎక్కువ కైండ్ కానీ క్యాష్ కానీ అంతా కలిసి అనేటువంటిది మనకి 16th నుండి ఈ రోజు వరకు 3.68 అనేటువంటిది మొత్తం అనేటువంటిది ఉండడం, క్రోర్స్ ఉండడం. ఓన్లీ క్యాష్ మాత్రమే 1.48 అనేటువంటి ఉండడం. ఇప్పుడే సిపిగా మన సిఎస్ గారి దగ్గర అనేటువంటి రివ్యూ అయ్యేటప్పుడు కూడా అక్కడ కూడా హైయెస్ట్ అనేది ఎన్టీఆర్ జిల్లా అనేటువంటిది ఉండడం అని చెప్పేసి ఇప్పటికే మొత్తం ఆల్ బార్డర్లో ఉండేటువంటి ఆల్ చెక్ పోస్టులు, ఇటు గరికపాడు చెక్ పోస్ట్ అవ్వచ్చు, అటు రాజపేట అవ్వచ్చు, ఇతర ఒక 11 మై డియర్ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా వెరీ వామ్ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్. సో చాలా తొందరగా చాలా మంచి ఏర్పాట్లతో ఇట్లా మీడియా సెంటర్ అనేది ప్రారంభించడం చాలా మంచిది. అంతేకాకుండా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తాలూకా బుక్స్ పెట్టారు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. దయచేసి మీరు కూడా ప్లీజ్ గో త్రూ ఇట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో 40-45 డేస్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్. సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోవడం కానివ్వండి, లేకపోతే హియర్సే ఇన్ఫర్మేషన్ అట్లా కాకుండా కరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఏం జరిగింది, ఇష్యూ ఏంటి, ఏం జరిగింది, దానిపై రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ మీడియా సెంటర్ ద్వారా డెఫినెట్గా మీ అందరికీ అందుద్దని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనం చాలా సీజర్స్ చేస్తుంటాము, క్యాష్ కానివ్వండి, అదేవిధంగా. సో నేను పెద్దగా ఎక్కువ యాడ్ చేసేది లేదు, దే ఆర్ ద బెటర్ జడ్జెస్. ఒకటే ఏంటంటే ఎలక్షన్ సందర్భంగా రకరకాల తప్పు సమాచారము, రకరకాల, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎలక్ట్రల్ గెయిన్స్ కోసము ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయ పక్షాలు ఏం చేస్తుంటాయంటే సమాచారాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇస్తుంటాయి. దానికి అధికారికంగా ఇక్కడి నుంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది, ఏది సరైన సమాచారం అని ధృవీకరించి ఇవ్వడం కోసం. అధికారికంగా ఏర్పడ్డ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ కమిషనర్ గారు, మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్, వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకి సమాచారంతో పాటు అన్ని రకాల అవగాహన పెంచుకునేటువంటివి. అదేవిధంగా ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు బిఫోర్, సో ఎందుకంటే మాకు చాలా ఇష్యూస్ ఎక్కడొస్తున్నాయంటే, మేము ఆల్రెడీ ఎంసీసీ కోడ్ని మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి కేసెస్లో ఓల్డ్ ఫొటోస్ వస్తున్నాయి. సో యాక్చువల్గా నామ్స్ ప్రకారము డేట్ స్టాంప్తో ఫోటో తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానివల్ల అనవసరమైన ఎనర్జీస్ వేస్ట్ అవుతారు. ఏదైనా అడ్వర్స్ న్యూస్ ఉంది అదే మంచిదే, యాక్చువల్లీ అదే గవర్నమెంట్ అధికారికి అందరికీ దృష్టికి రావాల్సిందే. బట్ కానీ ఒకసారి జస్ట్ 1 day బిఫోర్ ఆర్ 1 night బిఫోర్ సంబంధిత అధికారి నుంచి ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు కరెక్ట్గా మీరు అదే ప్రింట్ చేయగలిగితే లేకపోతే పబ్లిష్ చేయగలిగితే అది మంచిది. బికాజ్ ఒకవైపు ఎలక్షన్ రూల్స్ ఉంటాయి, ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ రూల్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో కానీ మరి ముఖ్యంగా స్పెసిఫిక్గా ఆ రూల్ ప్రకారం మనం చేస్తున్నామా లేదా, బికాజ్ ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన రూల్ ప్రొసీజర్ ఫాలో చేస్తున్నామా లేదా అదే మనం ముఖ్యంగా మనం చూస్తాం. కాబట్టి దయచేసి సంబంధిత అధికారి నుంచి, నా నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ VMCలో ఓటు అడగని బోండా ఉమాకు ఎందుకు ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలే నిలదీస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బోండా ఉమా ఓ తాగుబోతని, రౌడీ రాజకీయాలకు ఆద్యుడు అని ఆరోపణలు గుప్పించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గురువారం నాడు నియోజకవర్గంలో స్థానిక 25వ డివిజన్ దుర్గా, అగ్రహారం తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలాదేవి మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూర్చిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే సంక్షేమ పథకాలు మాకు అన్నీ వచ్చాయి, మేము జగనన్నకే ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న డోలీ ఖానా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. ఎన్నికలయ్యాక వెంటనే చేయిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు అందించింది జగనన్న అని తెలిపారు. అవ్వాతాతలు జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని దీవిస్తున్నారని అన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలిచ్చామని తెలిపారు. ఓటు అడగని బోండా ఉమాకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. బోండా ఉమా తాగి కళ్లజోడు పెట్టుకొని బొబ్బిలికం నవ్వులుతూ ప్రచారం చేస్తుంటాడని తెలిపారు.
ఇటువంటి లక్షణాలున్న వ్యక్తి గెలిస్తే ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు, బోండా ఉమాయితీ తాగుబోతని దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో కోసూరి సుబ్రహ్మణ్యం, 25వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్లో మన స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారు, అదేవిధంగా మణి గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. డివిజన్ అంతా కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. అదేవిధంగా జగనన్నకి మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న దోపికాన ఒకటి రిపేర్ చేయించాలి, కొంత దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ దోపికాలను రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మోడల్ దోపికానలాగా దాన్ని రిపేర్ చేయిస్తామని కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న స్లమ్స్లో కొన్ని డ్రైన్స్, రోడ్స్ రిపేర్ చేయాల్సి ఉంది. అవి కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే నెల రోజుల్లోపే వాటన్నిటి కూడా నేను చేయిస్తా అని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, కన్వీనర్లు అందరం కలిసి గడప గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయి. మేము ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అవాతాతలు అయితే పొద్దున్నే ఉదయం 5ంటికే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. అయితే ఈ డివిజన్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, అవన్నీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది. అవన్నీ ఎలక్షన్ అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపి 25వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చాలా దిగ్విజయం జరిగింది. ప్రతి ఇంటికి ఎంత గౌరవంగా ఆహ్వానిస్తున్నారంటే కొత్త అనే పదాన్ని చూడకుండా ఈయన ఒంటరిమైన వ్యక్తి కదా ఎక్కడికి వచ్చారు ఏంటనే ఆలోచన ఎవరికి కూడా కలగకుండా ప్రతి వాళ్ళు సాధారణంగా ఎంతో గౌరవంగా ఆహ్వానించి వాళ్ళకి సాదా బాధకాలు చెప్పుకొని వాళ్ళ సంతోషాన్ని మీరు మళ్ళీ ఒంటరి నుంచి ఇక్కడికి రావడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి చాలా సంతోషంగా ఉందని చాలామంది ప్రతి ఇంటికి ఆయనతో పాటు తిరగడం చూశాను. ఈ వ్యక్తిగా నేను వచ్చి పార్టీకి 4 రోజులు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. అది మా సోదరుడు శ్రీనివాస్ గారు, కేశినేని గారిని తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి రౌడీయిజం నాయకుల్ని పడుకోబెట్టండి. గతంలో ఎప్పుడో చూసాం 30 ఏళ్ల క్రితం, మళ్ళీ అలాంటిది రాకుండా జాగ్రత్తగా ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకున్నామో, మనకి పిలిస్తే పలుకుతాడైన నాయకుడు కావాలి మనకి. భగవద్విషయం అనేది సమాపన ఉత్సవమని విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఉద్గంధమని త్రిడండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి శిష్య సులభులు అష్టాక్షరి జీయర్ స్వామి వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పటానికి నియమం లేదని, ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చని తెలిపారు. విజయవాడ A+ కన్వెన్షన్ నందు భగవద్వేష సమాపన మహోత్సవం జరిగింది. త్రిడండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు మంగళ శాసనాలతో వారి శిష్య సులుపులు శ్రీ అష్టాక్షరి జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి శిష్య బృందం అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం అష్టాక్షరి జీయర్ స్వామి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన విజయవాడ పట్టణంలో ఎన్నడూ జరగని ఆధ్యాత్మికమైన కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పటానికి నియమం లేదని, ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చని అన్నారు. ఆచరించేవారు శాస్త్రబద్ధమైన ఆచరణ విధానాన్ని అనుసరించాలని అన్నారు. భగవద్విషయం అనేది సమాపన ఉత్సవమని, విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఉద్గండమని 1102 పాసురాలతో ఉండే గ్రంథమని వివరించారు. అనంతరం ఆడయన్ రామానుజాదాసి, పసుపమర్తి పద్మజా కుమారి మాట్లాడారు. విజయవాడలో కనీవిని ఎరుకని రీతిలో ఎతిరాజనాథవల్లి గోష్ఠి జరిగిందని వెల్లడించారు. సంస్కృతంలో ఉన్న వేదాలను నమ్మలవారు తమిళంలో అనుగ్రహించారని చెప్పారు. అందులో సామవేదానికి సమానమైన తిరువాయిమే దివ్య ప్రబంధమని, ఆ ప్రబంధాన్ని 3 సంవత్సరాలుగా ఎతిరాజనాథవల్లి గోష్ఠి వారు ఆన్లైన్ విధానంలో నేర్చుకోవటం జరిగిందని తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్స్ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ జరగనటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. అదే యతిరాజనాథవల్లి గోష్ఠి వారి భగవద్విషయ సమాపన మహోత్సవము. అంటే సామాన్య ప్రజానికి అర్థం కావాలంటే ఇది ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ అండి. వేదాలు చదివితే కానీ ఆత్మకు ఉజ్జీవనం ఉండదు మానవుడికి. మరి అలాంటి వేదాలు మనం చదవడానికి అవి సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని షరతులకు లోబడినటువంటివి వారే దానిని అధికరించవలసి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. అలాంటి సంస్కృత వేదాలని మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్లు అనే వారు అవతరించి దాన్ని తమిళంలో అనుగ్రహించి ఉన్నారు. ఆ 4 వేదాలకి సమానమైన 4 ప్రబంధాలు అని అంటారు వాటిని. దానిలో ఉత్తమోత్తమైనటువంటిది, సామవేదానికి సమమైనటువంటిది తిరువాయిమిజి దివ్య ప్రబంధం. ఆ ప్రబంధాన్ని 3 సంవత్సరాలుగా ఆన్లైన్ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభం చేసుకొని యతిరాజనాథవల్లి గోష్ఠి వారందరూ కూడా ఆన్లైన్ నేపథ్యంలో దాన్ని నేర్చుకోవటం జరిగింది. ఆ నేర్చుకున్నది ఊరికినే ఏదో విన్నామా వదిలేసామా పురాణంలాగా అన్నట్లు కాకుండా దానిలో పరీక్షలు పెట్టుకొని ఆన్లైన్లోనే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించుకొని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరికీ ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నామండి. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే 3 సంవత్సరాలుగా మేము చదువుకున్న సామవేదానికి సమమైనటువంటి తిరువాయిమిజి దివ్య ప్రబంధానికి ఈరోజు ఆఖరి రోజు కంప్లీట్ చేసుకునేటువంటి ఈ క్లోజింగ్ సెరమనీలో మనతో పాటు అష్టాక్షరి చేసిన వారు కూడా వేయం చేసుకున్నారు. వారి యొక్క దిశానిర్దేశంలో మన గోష్ఠి సాగుతోంది. నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, విజయవాడ పట్టణము అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. అది వివాదాలకు కావచ్చు, లేదు సంచలనాలకు కావచ్చు, ఏ కార్యక్రమానికైనా విజయవాడ అంటే ప్రపంచంలో మంచి పేరు. ఈవేళ ఈ విజయవాడలో ఇంతకుముందు ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈవేళ సాగుతోంది. సృష్టిలో ఎంతోమంది భక్తులు వచ్చారు, వెళ్ళారు. భగవంతుని గురించి ఉపాసన చేసేటువంటి మహానుభావులు ఎన్నో 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 రీతులలో ఈ ప్రపంచంలో పుట్టి లోకాలకు మంచి. పురంధేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన జగన్ విచారణకు సిద్ధమా అని బీజేపీ మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం సవాల్ విసిరారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని తేలిపోవడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. గంజాయి, కొకైన్ వంటి డ్రగ్స్ కు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయని, విజయవాడలో గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుపడితే జగన్ ఏం చేశాడని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందాలని పురంధేశ్వరి చంద్రబాబుపై నిందలు మోపుతున్నారని నిలదీశారు. ఆయన మా అధికార ప్రతినిధి, అదేవిధంగా సీనియర్ మరి భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక క్రమశిక్షణ గల వ్యక్తి. అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చేస్తూ, ముందుగా నిన్న సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరటం జరిగింది. ఆయన సొంతూరు నుంచి చూసాం. 1,00,000 మంది జనాభాతో మొదట స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. 1,00,000 మంది కాదు కదా, 25,000-30,000 మంది కూడా రానిటువంటి పరిస్థితి. దాంతో ఆయన డిప్రెషన్కు లోనై ఒక మానసికమైనటువంటి ఆందోళన చెంది ఏం మాట్లాడాలో తెలియక నిన్న ఆయన పబ్లిక్ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి మీద మాట్లాడటం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, డ్రై ఈస్ట్ పేరు కంపెనీతో డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ ఆయన ఏదో వచ్చి పట్టుకున్నట్టు. మరి 4.5 సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చిన నివేదిక కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్సీ కానీ, కేంద్రం హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి, ముఖ్యంగా గంజాయి, హెరాయిన్, కొకైన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అటువంటి ఈ రాజధాని మరి ఇప్పటికీ కూడా అమరావతి, మరి అటువంటి రాజధాని విజయవాడలో మరి 1 టౌన్లో పట్టుకున్నప్పుడు మరి ఈయన నిద్రపోయారని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ
నమస్కారం, నా పేరు డాక్టర్ పార్థసారథి. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయబోయే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీకి, అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, అలాగే పార్టీలో అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులకందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇక విషయానికి వస్తే, సిద్ధం అనే సభ ఒక విషయం అందరి మధ్య చర్చ నడుస్తుంది. సామాజిక సమీకరణాలు 2019 ఎన్నికల సందర్భంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని బడుగు బలహీన వర్గాల యొక్క ఓట్లతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధించిన మాట మనందరం ఉన్నాం. దానికి అనుగుణంగానే వారిని మభ్యపెట్టి 53 కార్పొరేషన్లు చేసి ఆ కార్పొరేషన్లను అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను తన పార్టీ యొక్క దాపేదారులుగా మార్చిన మాట నిజం కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరొక్కసారి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ వాకర్స్ ను కలిసి మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా కేశినేని శివనాథ్కు అఖండ మెజారిటీతో విజయం చేకూర్చాలని కోరారు. రాక్షస పాలనకు విముక్తి కలిగించాలని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, డివిజన్ పార్టీ అధ్యక్షులు కోనేరు రాజేష్ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పోయినా పర్వాలా, నేను చంద్రబాబు గారే రాష్ట్రం. ప్రతి మనిషి ప్రతిరోజు కూడా కనీసం 40 నుంచి గంట వ్యాయామం చేయాలని చెప్పి ప్రపంచం అంతా కూడా పోషిస్తాం. ప్రతి ఒక్క డాక్టరు, ప్రతి ఆరోగ్య సంస్థలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఈ వాకింగ్ కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాయామాలు కానీ, లేకపోతే షటిల్, వాలీబాల్ లాంటి గేమ్లు కానీ ఏదో ఒకటి శరీరాన్ని శ్రమ పెట్టడానికి, చెమట వచ్చేటట్టు చేయడానికి కనీసం 40 నిమిషాలు వాళ్ళు ప్రతిరోజు కూడా వెచ్చించాలని చెబుతున్నారు. అలాంటి కార్యక్రమాలు చేయడానికి అవసరమైన గ్రౌండ్స్ ఉంటాయి. ఇవాళ ఖాళీ ప్రదేశాలు ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉన్న ఇలాంటి పట్టణాల్లో కేవలం జిల్లా పరిషత్ హై స్కూలు, లేకపోతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కాలేజీలో, వీటిల్లో మాత్రమే ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు సైతం పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. జగన్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానం కల్పించారని చెప్పారు. చంద్రబాబు తన సొంత కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించారని విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. గడప గడపకు వెళ్తూ ఉంటే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని పథకాలు అద్భుతమని ప్రజలు అంటున్నారని చెప్పారు.
దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదని, పశ్చిమ నియోజకవర్గంలో సొంత పార్టీలోని బీసీ మైనార్టీలకు సీటు కేటాయించని చంద్రబాబు నీచబుద్ధి ఏంటో ప్రజలే గ్రహించాలని అన్నారు. బీసీ అయిన పోతిన మహేష్ కి కూడా సీటు రాకుండా టీడీపీ కుట్ర పన్నిందని తెలిపారు. చంద్రబాబు సొంత మనిషి అయిన సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించారని, జనసేనను చంద్రబాబు మోసం చేస్తుందని ఇప్పటికైనా జన సైనికులు గుర్తించాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఇదే నిదర్శనమని అన్నారు. పదిహేనవ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, డివిజన్లో ఉన్న పెద్దలు కానివ్వండి, చల్లారావు గారు కానివ్వండి, మేమందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ప్రచార కార్యక్రమం ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి వివరిస్తూ రేపు 2024 మే 13వ తారీఖు జరగబోయే పోలింగ్ రోజున ప్రతి ఒక్కరి గారు దీవించాలని చెప్పని, ఆశీర్వదించాలని చెప్పని ఎంపీ అభ్యర్థిగా కేసినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా అందం గారిని దీవించాలని చెప్పని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా ఈరోజు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏదైతే మేము రోడ్లు తిరిగామో దాదాపుగా 10 రోడ్లు 6 కోట్ల రూపాయలతో ఈరోజు గతంలో ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పొంగి ఎన్నో ఇబ్బందులు పడిన ఈ ప్రాంతంలో ఈరోజు రోడ్లు వేసి ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనం గారు జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నేరుగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మా ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ గారు గతంలో కంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా కార్పొరేటర్గా దుర్గా గారు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందని చెప్పిన ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా చెప్పుతున్నారు. ఈరోజు ప్రజానికం మా మీద చూపించే అభిమానం, ప్రేమే తప్పకుండా రాబోయే రోజుల్లో 2024లో జరిగే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తని చెప్పి ధీమాత మేము అందరం గారు ముందుగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం కనుక చూసుకుంటే రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి, ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క స్థానం కూడా జనసేన కేటాయించాల. అది కాకుండా ఈరోజు ఏదైతే నిన్న పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున బీసీ నాయకుడిగా పోతిన మహేష్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీ నాయకులుగా జల్లికాని గారు కానివ్వండి, ఎంకే బేగ్ ఉన్నారు, బుద్ధా వెంకన్న గారు ఉన్నారు, నాగుల్ మీరా ఉన్నారు. అంటే ఈరోజు ఎంతమంది బలహీన వర్గాల ప్రజానికం ఉన్నా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు తన సొంత మనుషులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మొన్నటిదాకా ఉండి చంద్రబాబు నాయుడిని సేఫ్గా చేస్తానికి బీజేపీ పార్టీకి వెళ్ళిన మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు సొంత మనుషుల్ని మళ్ళీ ఈరోజు విజయవాడలో పోటీ చేస్తాం జరుగుతుంది. ఈ యొక్క నిర్ణయం అందరమే గ్రహించాలి. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 15వ డివిజన్లో శివశంకర్ రోడ్ నుంచి మనం ప్రచారానికి మా యొక్క 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే గాయత్రి రోడ్డు నుంచి ప్రతి రోడ్డు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వేశారని ప్రతి ఒక్కరు కూడా పూలతో, ఇదే రోడ్డు నుంచిన రోడ్డు కూడా పూలతో స్వాగతించిన ప్రజానీకం దానికే నిదర్శనం కనపడుతుంది. కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ఇన్ని రోడ్లు, మంచి రోడ్లు మాకు పడ్డాయి. మరి పైనుంచి కింద వరకు రిటైనింగ్ వాళ్ళు కనపడే వరకు కూడా రోడ్డు ఏకదాటిగా కనపడే విధంగా వేసినందుకు ప్రజానీకం పూలతో స్వాగతించారు ఈరోజు అవినాష్ గారిని. మరి దీనికే నిదర్శనం వైఎస్ఆర్ ప్రభుత్వం విజయోత్సవానికి, మరి అవినాష్ గారి గెలుపుకి. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఒకటే అంటున్నారు, అందుకున్న పథకాన్ని చెప్తున్నారు. మరి మేమందరం కూడా బాగున్నాం. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు అందరూ కూడా మేము ఉన్నత స్థానంలో ఉండి మాకంటూ హక్కు కల్పించిన
జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బాగున్నాయి, మరి అభివృద్ధి కళ్ళగట్టినట్టు కనపడుతుందని ప్రజానికమే అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఏ కష్టం వచ్చినా అవినాష్ గారు కానీ ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ అందుబాటులో ఉంటున్నాం. మరి ఏదైతే వాళ్ళ చిరకాల కోరిక బీఫామ్ ఉన్న పట్టాలను కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అవినాష్ గారు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో డెవలప్ అయిందంటే అది కేవలం అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ. ఇదే డివిజన్ని మరి దత్తత తీసుకుంటానని ఏదైతే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన గద్దే రామ్మోహన్ రావు గారు నేను ఒకటే అడుగుతున్నా, మరి ఈ 5 ఏళ్ళు మేము ప్రభుత్వం లేదని చెప్పుకుంటూ ఈ రోజుకి కూడా ఇప్పుడు బయటకు వచ్చే మీరు మరి గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఉంటే మరి ఏం చేశారు అభివృద్ధి అని నేను ఒకటి అడుగుతున్నా. మరి మేము కూడా కొత్తగా కార్పొరేటర్స్కి ఎన్నికయ్యాం, మరి మా డివిజన్లో ఎంత డెవలప్ చేశామో ఈ 2.5 ఏళ్ళలో మేము సిద్ధంగా ఉన్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థుల్ని గమనించి ప్రజలు ఓట్లు వేయాలని సిపిఎం నేత బాబురావు సూచించారు. ఒకరు 4 పార్టీలు మారిన వ్యక్తి అని, మరొకరు మోడీతో కుమ్మక్కైన పార్టీ వ్యక్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మార్పు కోసం సిపిఎంను ఆదరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగ్ నగర్ లెనిన్ సెంటర్ వద్ద నుంచి మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జగన్లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఈ విజయవాడ సెంట్రల్లో ఇప్పటికి 4 పార్టీలు మార్చిన నాయకుడు ఒక ఆయన. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ. రేపు ఎన్నికలైతే ఏ పార్టీలో ఉంటారు గ్యారంటీ లేదు. అటువంటి వాళ్ళకు ఓటు వేయటం అంటే మన ఓటును వృధా చేసుకోవటమే. రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీతో జతకడుతున్నటువంటి తెలుగుదేశం ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు? తెలుగుదేశానికి కాదు, మోడీకి ఓటేసినట్టు. మోడీకి జగన్కి ఓటేయటం అంటే పెరిగిన గ్యాస్ బండ రేటుకి మనం అందరం ఆమోద ముద్ర వేసినట్టే. లేదు, చెత్త పన్నుకి మనం ఆమోదం తెలిపినట్టే. ఇంటి పన్ను పెంపుదలకు మనం ఆమోదం తెలిపినట్టే. ఇంకొక వైపున పెంచిన కరెంటు బిల్లులకి ఆమోదం తెలిపినట్టే. ఇటు తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఇద్దరూ మోడీ భజనే చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఓటేసి ఉపయోగం ఉంది? ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత చరిత్ర ఏంటి? మీరందరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా చేసామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు ఏం చేశారు? పేదవాళ్ళకి ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వలా, కానీ స్వాతంత్ర సమరయోధుల భూములు మాత్రం కబ్జా చేశారు. ఇరిగేషన్ భూముల్ని, నగరపాలక సంస్థ భూముల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ భూముల్ని, కాలువ కట్ల మీద భూముల్ని కబ్జా చేశారు. మరి మీకు మీ చరిత్ర తెలుసు, దీన్ని గమనించండి. అందరినీ కూడా మేము అడిగేది అదే. దాంతోపాటు మంత్రులుగా పనిచేసి విజయవాడకి ఏం చేశారు? మీరు ఇంటి పన్ను పెంచుతామని మంత్రివర్గంలో తీర్మానం చేస్తే దానికి ఆమోద ముద్ర చేసిన మంత్రులు ఇవాళ మీరు ఏ నగరానికి మేలు చేశారు, కీడు చేశారు. చెత్త పన్ను వెయ్యాలనే తీర్మానానికి మంత్రివర్గం. బీజేపీ పార్టీలో అరకు పార్లమెంటు సీటును ఎస్టీలకు కేటాయించాలని మాజీ శాసనసభ్యులు నిమ్మక జయరాజు సత్యనారాయణ రెడ్డి బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం అరకులో కొత్తపల్లి గీతను అభ్యర్థిగా నిలబెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని వాళ్ళు తెలియజేశారు. కొత్తపల్లి గీత అన్నయ్యకు ఎస్టీ కాదని అక్కడ కలెక్టర్ నివేదిక ఇచ్చారని, కానీ కొత్తపల్లి గీతకు ఎస్టీ అని ఎలా నిర్ధారిస్తారని వాళ్ళు ప్రశ్నించారు. ఈ విషయం మీద కోర్టును సంప్రదించామని, అలాగే బీజేపీ అధిష్టానానికి కూడా తెలియపరుస్తున్నామని వెల్లడించారు. కావున కొత్తపల్లి గీతకు సీటును ఎస్టీకి చెందిన వాళ్ళకే ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం గారు, ఆమెకి రాజ్యాంగం గురించి కానీ, మాకున్నటువంటి నిమ్న వర్గాల హక్కుల గురించి కానీ, మాకున్న రిజర్వేషన్ గురించి కానీ ఏమి తెలియని విషయం ఏమి కాదు. అసలు ఏ ఒత్తిడికి లొంగి ఆమె తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకే ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా మా హక్కులు, మా రిజర్వేషన్స్ కోసం మేము పోరాటంలో భాగంగానే ఈరోజు ప్రజా పోరాటానికి కూడా మేము ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మరి పార్టీ ఇప్పటికైనా
ఒకసారి అర్థం చేసుకొని ఈ విషయంలో మా ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం సార్. ఇచ్చారని నేను భావిస్తున్నాం. ఇప్పటివరకు మేము చెప్పడానికి మా వంతు మా ప్రయత్నం చేసాం, కానీ అతని వరకు అందలేదని మేము భావిస్తున్నాం. కానీ ఇప్పుడైనా సరే మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది, సెంట్రల్ లెవెల్ తెలిసి ఆ టికెట్ మార్చి జెన్యూన్ ట్రైబల్కి ఎవరికైనా ఇమ్మంటాం. మేము జెన్యూన్ ట్రైబల్స్లో మేము అందరం ఉన్నాం. ఎవరైతే నేను ఒక క్యాండిడేట్ని, అందులో నింపజారు గారు ఒక క్యాండిడేటు, తర్వాత ఉమా మహేశ్వరరావు గారు, పార్వతమ్మ గారు, అలా 5గురు ఉన్నాం. 5గురులో జెన్యూన్ మీకు నచ్చిన వాళ్ళకి ఇమ్మని అడుగుతా, నాకే ఇమ్మని మేము కోరటం లేదు. దయవించి మీరు అర్థం చేసుకొని మా ట్రైబల్కి న్యాయం చేయడానికి మీ వంతు కృషి మీరు చేయాలని మేము, ఎందుకంటే రిజర్వ్ సీట్ అనేది. క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రైస్తవుల ఆరాధ పండుగ ఈస్టర్ను పురస్కరించుకుని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సియుఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రు సుధాకర్ తెలిపారు. క్రైస్తవ సంఘాలన్నీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున క్రైస్తవ సోదరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రు సుధాకర్ మాట్లాడారు. తాము రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ను పురస్కరించుకొని ప్రేమ, సాత్వికం, అలాగే సర్వ సృష్టికర్తగా జీవ మార్గాన్ని తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గర ఆర్సీఎం చర్చి వద్ద నుంచి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చి వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రారంభిస్తామని ఆయన అన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధారణ అయ్యాడో క్రైస్తవులందరూ నమ్ముతున్నారని, ఆ విధంగానే విశ్వాసంతోనే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని క్రైస్తవులందరూ జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కాండ్రు సుధాకర్ బాబు, క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ని పురస్కరించుకొని సర్వమానవాళికి శాంతి ప్రబోధనలు, శాంతి, సమాధానం, ప్రేమ, సాత్వికం, అలాగే సర్వసృష్టికర్తగా జీవమార్గాన్ని తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయవాడలో మన ఏదైతే బెంజ్ సర్కిల్ దగ్గర ఆర్సీఎం సెయింట్ పాల్ కెథడ్రల్ ఉందో, సెయింట్ పాల్ కెథడ్రల్ నుంచి మన సిఎస్ఐ చర్చి స్టేట్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎగ్జాక్ట్గా ఉదయం 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని, ఆయన ఈ లోకానికి చెప్పిన శాంతి మార్గం ఏదైతే ఉందో, మన ఫర్ జీసస్ అనే కార్యక్రమం భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రణాళిక ప్రకారం, దేవుడు ఆజ్ఞ ప్రకారం చనిపోయి 3వ రోజు తిరిగి లెగుస్తాను అని చెప్పి వారిని ఆ ప్రణాళిక ప్రకారం చనిపోవటం, 3వ రోజు సమాధి నుండి లెగిసిన రోజున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మరి గత కొంతకాలం నుంచి ఈ ఇండియా వైడ్లో విదేశాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి మన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక తరపున అన్ని డినామినేషన్స్ భేదం లేకుండా బాప్టిస్టు సంఘాల ఐక్యవేదిక, ఆర్సీఎం, సిఎస్ఐ, ఇతర సంస్థలన్నీ కూడా కలిసి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. అలాగే కాదు, క్రైస్తవులే కాదు, క్రైస్తవులు ఇతరులు కూడా పాల్గొని శాంతి మార్గమైనటువంటి క్రైస్తవత్వంలోకి అందరినీ ఆహ్వానించి, ఒక మనిషిని ఇంకొక మనిషి దౌర్జన్యం చేయకుండా, ఒక బలవంతుడు బలహీనుడు కొట్టకుండా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు పెరికే వరప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్. ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. 30వ తారీఖున ఏదైతే ఇందాక పెద్దలు డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లు మాజీ ఆర్సీఎం చర్చ్ దగ్గర నుంచి సిఎస్ఐ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్న
5,000 నుంచి 8,000 మందికి పైగా ఈ కార్యక్రమాల్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవేతరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాది మందిలుగా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. యేసు ప్రభు సిలువ మీద మరణించినప్పుడు ఏదైతే ప్రేమ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని బైబిల్లో బోధించారో ఆ బోధనలో భాగంగా క్రైస్తవులందరికీ కూడా ఈ యొక్క శాంతి సందేశాన్ని అందాలి అన్న ఉద్దేశంతో ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి మీరు డిక్షనరీలో కొడితే క్రిస్టియన్ అనగానే ఒక వర్డ్ వస్తుంది. ఏంటంటే అది ట్రస్ట్. క్రిస్టియన్ అంటే ట్రస్ట్, అంటే నమ్మకం. అదేవిధంగా క్రిస్టియన్ అంటే దినాన్ని మరి ప్రకటిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు అని సర్వ మానవాళికి తెలియజేయడం కోసమే ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా బిషప్స్, అదేవిధంగా పాస్టర్స్, లేమెన్స్ అందరూ, మరి ఆల్ డినామినేషన్ చర్చెస్ పాస్టర్స్, ఆల్ డినామినేషన్ మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్స్ అందరూ దీనికి హాజరవుతారు. కాబట్టి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అందరూ కూడా విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న ఆ సర్వ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశం కోసం ఈ రన్ ఫర్ జీసస్ ఏర్పాటు చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా అని ప్రశ్నించిన సీఎం జగన్. 58 నెలలుగా బటన్లు నొక్కుతూ నగదు జమ చేస్తున్నానన్న జగన్, ఇవి మన తలరాతులు మార్చే ఎన్నికలని వ్యాఖ్య. రాయలసీమ ద్రోహి జగన్ను ఇంటికి పంపటమే అందరి లక్ష్యం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమన్న చంద్రబాబు, రాష్ట్రం భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టీకరణ. ఎన్నికల నిబంధనలు, పోలింగ్ సరళిపై అవగాహన కలిగించేలా అన్ని పుస్తకాలు పెట్టారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. ఏ అధికారి పనితీరు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చని సూచన. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రోజువారీ దినచర్య వార్తల్ని ఇక్కడి నుంచి ఇస్తామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.